ఫర్ ఎవ్రీబడి ఎమోషనల్ గా, స్పిరిచువల్ గా, ఇంటెలెక్చువల్ గా, ఫిజికల్ గా బాగుండాలి అని అంటే తొందరగా పడుకొని తొందరగా లేవాలి. స్లీప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఏ టైంలో స్లీప్ అని అంటే ఎప్పుడైనా పడుకొని 10 గంటలు 11 గంటలు పడుకోవటం కాదు. ఆ నైట్ టైం ఏదైతే 9 to 4 ఈ పీరియడ్ ఉందో ఆ సమయంలో కానీ మనం నిద్రపోగలిగితే ఇట్ గివ్స్ ఇమ్మెన్స్ మెంటల్ స్ట్రెంగ్త్ అనమాట. అందుకే త్వరగా పడుకోవటం, త్వరగా లేవటం షుడ్ బి అ డిసిప్లిన్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. అంటే జనరల్ గా లైఫ్ సైకిల్ కూడా చేంజ్ అయిపోయింది సార్ స్వామి. జనరల్ గా మనకి లైక్ నేను చిన్న ఉన్నప్పుడు మా మమ్మీ చెప్తుండే 9 o'clock పడుకోవాలి అండ్ అర్లీ మార్నింగ్ 4 o'clock లేవి చదువుకోవాలి అని. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏమైందంటే 9 is a normal basic. ఇఫ్ యూ సీ ద పీపుల్ జనరల్లీ గోయింగ్ అవుట్ అట్ నైట్, రాత్రే బయటకు వెళ్తున్నారు బికాస్ ఆఫ్ ట్రాఫిక్, బికాస్ సమ్ ఎక్స్ రీజన్స్. ఎవరు ఇది మాత్రం ఈ టైం అయితే ఫాలో అవుతున్నారు. దేర్ ఇస్ ఓన్లీ 1 to 5% పీపుల్ ఇస్ ఫాలోయింగ్ దిస్ ప్రాసెస్. ఈ ఇప్పుడు కరెక్ట్ టైం మీరు అన్న బ్రహ్మముహూర్తం లేవడం అనేది 1% నుండి 5% మార్కే వాడుతున్నారు, చేస్తున్నారు. అది అంటే అది అచీవ్మెంట్ అనాలా? అచీవ్మెంట్ కాదు. ఇప్పుడు మేము వీవర్ ఇన్ ఆస్ట్రేలియా రీసెంట్లీ. సో మేము అక్కడ చూసాము పీపుల్ ఇన్ ద సబర్బ్స్, ఏ షాప్ కూడా సూపర్ మార్కెట్ కూడా 6-6:30 తర్వాత ఓపెన్ ఉండదు అక్కడ. ఓకే. ఎంటైర్ ప్లేస్ క్లోజెస్ బై 5-5:30. 6-6:30 తర్వాత ఎవడు రోడ్ పైన ఎవడు కనిపించడు, ఒక వెహికల్ కనిపించదు, ఏం కనిపించదు. రాత్రి 12:30-1 అయితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. సో వాళ్ళు, నేను అడిగా ఏంటి అసలు ఏం కనిపించట్లేదు, ఏం చేస్తున్నారంటే తొందరగా పడుకుంటారు, త్వరగా లేస్తారు. అండ్ అట్ మేము ఎర్లీ మార్నింగ్ మేము లేసి వాక్ చేస్తున్నప్పుడు ఎవ్రీబడి ఈస్ జాగింగ్ అండ్ ఎవ్రీబడి ఈస్ వాకింగ్ అండ్ డూయింగ్ దర్ స్పోర్ట్స్ అండ్ సైక్లింగ్ అండ్ ఎవ్రీథింగ్. పాశ్చాత్య దేశస్తులు చేసే పనిని మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మన సంస్కృతి చెప్పే విషయాలన్నీ కూడా వేరే వాళ్ళు ఆచరిస్తున్నారు, మనం ఆచరించట్లేదు. యోగా హాస్ బికమ్ సో ఫేమస్ ఇన్ ఎంటైర్ వెస్టర్న్ వరల్డ్. కానీ ఎవడు మన ఇండియాలో ఎవరు నియమంగా ప్రతిరోజు యోగాసనం చేసేవాళ్ళు? నో, వీ వాంట్ టు గో టు ద జిమ్ కి వెళ్ళి అది ఇలా ఇలా టైం పాస్ చేసి వాడికి లక్షలు ఇచ్చేస్తే గానీ ఆ ప్రోటీన్ షేకులు అవి ఇవి ఎవ్రీథింగ్ హెస్ బికమ్ ఆర్టిఫిషియల్. మన సనాతన ధర్మం ఇస్ వెరీ న్యాచురల్ ప్రాసెస్, వెరీ సబ్లైమ్ అండ్ సింపుల్ ప్రాసెస్. మనం దాన్ని ఎక్స్ట్రా కాంప్లికేట్ చేసుకొని, ఎక్స్ట్రాపులేట్ చేసుకొని, డబ్బులని ఖర్చు పెట్టి దాని తర్వాత వి ఫీల్ ఎస్ వీఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్. మొత్తం వెస్టర్న్ వరల్డ్ అంతా యోగా చేసి మా ఆశ్రమంలో ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ వెస్టర్నర్స్ కమ్ ఫర్ యోగా రిట్రీట్స్. కాబట్టి మన ధర్మాన్ని మనం నేర్చుకోవాలి. ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్. కొద్దిగా ఇప్పుడు మనం మీరు అన్నట్టుగా మొత్తం లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యటం వల్ల ఒక కొద్దిగా దాన్ని మార్చటంలో కష్టం అవుతుంది. బట్ ఏదైనా సాధించాలంటే కష్టపడాల్సిందే కదా. ఫర్ అవర్ బెటర్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్ చెయ్యాలి. వెన్ వీ వర్క్ హార్డ్ దెన్ వీ గెట్ దట్ కైండ్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్ అండ్ వీ కెన్ బి హ్యాపీ ఫర్ ఎవర్, నాట్ జస్ట్ టెంపరరీ ఎంజాయ్మెంట్.